ప్రభునందు నాకు అత్యంత ప్రియమైన సహోదరి సహోదరులారా, మీకందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క దివ్యమైన శ్రేష్టమైన మనోహరమైన నామములో నా హృదయపూర్వక వందనాలు ప్రతి ఒక్కరికి పేరు పేరున తెలియజేస్తున్నాను. మరి ఈ మధ్యాహ్న కాల సమయంలో మనం పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుంచి పరిశుద్ధాత్మ దేవుని యొక్క ప్రేరేపణ చేత కొన్ని నూతనమైనటువంటి సంగతులను మనం నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. దేవుని ఆత్మ సహాయం మనకందరికీ తోడుగా ఉండి మరి సహాయం చేయనుగాక. ఆమెన్. ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, మనకందరికీ తెలుసు మన దేవుడు యేసుక్రీస్తు ఎంత గొప్పవాడో, ఎంత బలవంతుడో, ఎంత ప్రేమ కలిగిన వ్యక్తో, ఎంత సర్వాధికారి అయిన దేవుడో కొత్తగా మనకు ఒకరు చెప్పాల్సినటువంటి అవసరం లేదు. మనం నమ్ముకున్న దేవుడు నిజమైన దేవుడు, సృష్టికర్త, మనలందరినీ సృష్టించిన వాడు. ఈ పంచభూతాత్మకమైనటువంటి ప్రపంచములను, అలాగే ఇటువంటి అనేక ప్రపంచములను, మరి ఈ విశ్వాన్నే సృష్టించినటువంటి సృష్టికర్త, విశ్వంభరుడైనటువంటి దేవుడు మన దేవుడు యేసయ్య ఎంత ప్రేమ కలిగిన వ్యక్తి అని అంటే, ఆయన గురించి బైబిల్ గ్రంథంలో అక్కడక్కడ మనం చదువుతూ వెళ్తున్నప్పుడు అనంత కరుణామయుడు, అపార కృపాశీలుడు, ఆయన అనంత కరుణామయుడు. ఆయన చూపించే కరుణ కొలత లేనిది, అనంతమైనది అన్నమాట. అపారమైనటువంటి కృప చూపించే దేవుడు, అపార కృప కలిగిన వాడు, అపార కృపాశీలుడు. శాశ్వతమైనటువంటి ప్రేమతో మానవ జాతిని ప్రేమిస్తున్నటువంటి దేవుడు అన్నమాట. ఆయన ప్రేమకు అసలు అంతే లేదు. శాశ్వతమైనటువంటి ప్రేమతో ప్రేమించేటువంటి గొప్ప దేవుడు అన్నమాట. ప్రేమకు మారు పేరే యేసు ప్రభువారు అన్నమాట. మన దేవుడు ప్రేమకు మారు పేరు. మన దేవుడు ప్రేమయే ఉన్నాడని బైబిల్ గ్రంథం చాలా చక్కగా వివరిస్తూ ఉంది. మొదటి యోహాను పత్రిక 4వ అధ్యాయము 8వ వచనంలో మనం చూస్తే దేవుడు ప్రేమ స్వరూపి అని ఉంది. ఫుట్ నోట్ లో కింద అర్థం ఏముందంటే, దేవుడు ప్రేమయ్యి ఉన్నాడు. దేవుడు ప్రేమయ్యి ఉన్నాడు. ప్రేమే దేవుడు, దేవుడే ప్రేమ. ప్రేమకు స్పష్టమైన నిర్వచనమే దేవుడు. శాశ్వతమైనటువంటి ప్రేమతో ప్రేమించే దేవుడు. ఎంత ప్రేమ కలిగిన వాడు, ఎంత దీర్ఘశాంతుడు, ఎంత సహనము కలిగిన వాడు అంటే మానవ భాషలో వివరించటానికి అసలు మనం సరిపోమన్నమాట. ఎంత ప్రేమమయుడంటే, ఎంత ఘోరమైన పాపివైనా, ఎన్ని హత్యలు చేసినటువంటి భయంకరమైన పాపివైనా, ఈ లోకంలో ఏ మనిషి కూడా నిన్ను ప్రేమించటానికి ఒక రవ్వంత మంచితనమైనా నీలో లేకపోయినా, అంతటి ఘోరమైనటువంటి నరహంతకుడు అయినా, ఈ లోకంలో ఉన్నటువంటి చట్టాలు, కోర్టులు నీకు ఏమాత్రం క్షమాభిక్ష మరి అందించే స్థితి నీకు లేకపోయినా, ఇంత ఘోర పాపివైనా, అన్ని మర్డర్లు చేసిన వాడువైనా, ఎంత ఘోరమైనటువంటి వ్యభిచారివైనా, నీ జీవితకాలమంతయు వ్యభిచారంతో గడిపిన, ఎంత దుష్టుడు అయినా, ఎంత అతిపెద్ద గజ దొంగవైనా, ఎంత పెద్ద మోసగాడివైనా, నీవు మోకరించి కన్నీరు కార్చి పశ్చాత్తాపపడి ప్రభువా నేను పాపిని అని యేసయ్య పాదాల మీద పడితే, ఎంతటి ఘోర పాపివైనా, మనుష్యులను ఎవ్వరు మరి నిన్ను క్షమించ తగినటువంటి స్థితి నీలో లేకపోయినా కూడా నిన్ను ప్రేమించి ఆదరించి దగ్గర తీసుకొని నీ బ్రతుకుని మార్చగలిగేటువంటి గొప్ప దేవుడు యేసు ప్రభువారు అన్నమాట. మనం నమ్ముకున్న దేవుడు ఎంత ప్రేమమయుడంటే, నువ్వు ఎంత ఘోరమైన పాపివైనా నిన్ను క్షమించటానికి సిద్ధ మనసు కలిగిన దేవుడు అన్నమాట. అందుకే రక్షణ పొందక ముందు నువ్వు ఎంత ఘోర పాపివైనా, మనకు చాలా మంది సాక్ష్యాలు ఈరోజు మరి యూట్యూబ్లో, మరి సోషల్ మీడియాలో చూస్తూ ఉన్నాం. మరి బయట సంఘాల్లో అనేక స్టేజెస్ మీద మనం చూస్తూ ఉన్నాం. ఎంత ఘోరమైనటువంటి పాపులో, ఎంత ఘోరమైనటువంటి మోసగాళ్ళలో, కానీ వాళ్ళు యేసయ్య పాదాల చెంతకొచ్చి
వాళ్ళు పాపులమని తెలుసుకొని క్షమాభిక్ష యేసయ్య నుంచి పొందుకొని ఈరోజు మంచి మనుషులుగా మారి, నీతిమంతులుగా మారి, సమాజ సేవ చేస్తూ, దేవుని సేవ చేస్తూ చక్కటి సాక్ష్యాలు కలిగినటువంటి వారు సమాజంలో చాలా మంది ఉన్నారు. దేవుడు ఎంతో ప్రేమమయుడు. ఎంత వ్యభిచారనైనా క్షమిస్తాడు, ఎంత దొంగనైనా క్షమిస్తాడు, మోసగానైనా క్షమిస్తాడు, హంతకుడినైనా క్షమిస్తాడు, తల్లిదండ్రులకు అవిధేయుడైనా సరే, ఎంతటి ఘోర పాపినైనా ఆయన క్షమిస్తాడు. ఇలా క్షమించిన దాఖలాలు మనం కోట్ల కొలది సాక్ష్యాలు సజీవులుగా మన కళ్ళ ఎదుటే ఉన్నారు. అయితే దేవుడు క్షమించేవాడు కదా అని చాలామంది దేవుని ప్రేమను అలుసుగా తీసుకొని, ఒక అవకాశంగా తీసుకొని, తమ పాప జీవితాన్ని విడిచిపెట్టి యేసయ్యను నమ్ముకున్న తర్వాత కూడా, క్రైస్తవులుగా మారిన తర్వాత కూడా, సంఘానికి వస్తూ కూడా అడపాదడపా అక్కడక్కడ కొంతమంది దేవుని మాటలను పెడచెవిన పెట్టి, దేవుని ఆజ్ఞలను మీరి, కొంతమంది అయితే భయం లేకుండా తప్పులు చేస్తూ, పాపాలు చేస్తూ, మరలా ఏది వద్దనుకుని అసహించుకున్నామో అటువంటి ఘోరమైనటువంటి మోసాలు, దొంగతనాలు, అబద్ధములు మరలా చేస్తూ, మరలా మందిరానికి వచ్చి లేకపోతే ఇంట్లోనో మోకరించి దేవుణ్ణి క్షమాపణ కోరుకొని పశ్చాత్తాపడి నన్ను దేవుడు క్షమించేస్తాడులే అనుకుంటున్నారు. నిజంగా మరి అటువంటి క్షమాపణను దేవుడు అంగీకరిస్తాడా? దేవుణ్ణి నమ్ముకోకముందు, తెలియక అజ్ఞాన కాలంలో ఉన్నప్పుడు, నిజమైన దేవుడు ఎవరో ఎరుగని స్థితిలో ఉన్నప్పుడు, నీవు ఎంత ఘోరపాపివైనా, ఎంత వ్యభిచారమైనా, ఎంత మోసగాడువైనా దేవుడు క్షమించాడు, ఆ పాపాలన్నీ మర్చిపోయాడు, నిన్ను హక్కును చేర్చుకున్నాడు, అది ఓకే. మరి యేసయ్యను నమ్ముకున్న తర్వాత, బాప్తిసం తీసుకున్న తర్వాత, సంఘంలో నువ్వు చేర్చబడిన తర్వాత, సహవాసంలో కొనసాగుతున్న తర్వాత, యేసయ్య ప్రభు వల్ల కార్యక్రమంలో పాల్గొంటూ కూడా, పాటలు పాడుతూ, పరిశుద్ధాత్మను పొందుకొని కూడా మరలా మనుషులు ఎవరు చూడట్లేదు కదా, నన్ను ఎవరు గమనించట్లేదు కదా అని రహస్యంగా అవకాశం దొరికినప్పుడల్లా మరలా కొంతమంది పాపం చేస్తూ మరలా దేవుణ్ణి మందిరానికి వచ్చి మోకరించి ఏడ్చేసి దేవుడు నా పాపాలు క్షమించేస్తాడులే అని అనుకుంటున్నారు. మరి అలాంటి పాపాలను దేవుడు క్షమిస్తాడా అని అంటే, మనం స్టార్టింగ్లోనే చెప్పుకున్నాం. ఏమన్నా తెలుసా? దేవుడు ఎంతటి ఘోర పాపినైనా క్షమిస్తాడు. క్రైస్తవులుగా అందరూ నేర్చుకోవాల్సినటువంటి పాఠం ఒకటి ఈరోజు దేవుడు మనకు నేర్పిస్తున్నటువంటి పాఠం ఏంటంటే, దేవుడు అనంత ప్రేమ కలిగిన వాడే, కానీ దాన్ని ఆసరాగా చేసుకొని నువ్వు క్రీస్తు సంఘంలో బిడ్డగా చేర్చబడిన తర్వాత కూడా నీవు అడపాదడపా పాపం చేస్తూ మోకరించి ప్రార్థన చేసేసి దేవుడు విడిచిపెట్టేశాడులే, దేవుడు క్షమించేశాడులే, నాకు క్షమాపణ దొరికిందిలే అనుకొని నువ్వు అనుకుంటే మాత్రం అది ఖచ్చితంగా పొరపాటు చేసినట్టే. దేవుడు క్షమిస్తాడు, అంతం వరకు క్షమిస్తాడు, కానీ నీవు చేసిన పాపం ఏదైతే ఉందో దానికి శిక్ష మాత్రం ఖచ్చితంగా పడి తీరుతుంది. శిక్ష నుంచి మాత్రం తప్పించుకోలేవు. ఎందుకంటే ఒకప్పుడు అజ్ఞానాంధకారంలో ఉన్నప్పుడు, నిజమైన దేవుని ఎరుగనప్పుడు మనం చేసిన పాపాలన్నీ కూడా అవి తెలియక చేసిన పాపాల కిందకు వస్తాయి. కానీ యేసయ్యలోకి వచ్చిన తర్వాత, నువ్వు మారుమనసు రక్షణ పొందుకున్న తర్వాత, సంఘంలో కొనసాగుతున్న తర్వాత, దేవుని ఆత్మ వరాలను రుచి చూసిన తర్వాత నీవు బరి తెగించి పాపం కనుక చేస్తే ఆ పాపానికి క్షమాపణ ఉంటుందా అనంటే, నీవు అడిగే విధానాన్ని బట్టి, నువ్వు పడే పశ్చాత్తాపమును బట్టి మనస్ఫూర్తిగా పడితే ఖచ్చితంగా దేవుడు క్షమిస్తాడు. కానీ ఆ చేసిన పాపం ఏదైతే ఉందో దానికి తగిన శిక్ష మాత్రం ఖచ్చితంగా నీకు దేవుడు విధిస్తాడు. అందులో ఎలాంటి డౌటే ఉండదు. నువ్వు ఎన్నిసార్లు పాపం చేసినా నీవు పడే పశ్చాత్తాపాన్ని బట్టి నీకు క్షమాపణ దొరుకుతుందేమో, దేవుడు నిన్ను క్షమిస్తాడు, అవకాశం ఉంది. కానీ నీవు చేసిన ప్రతి పాపానికి, అది నీ కుటుంబానికి కావచ్చు, నీకు కావచ్చు, ఖచ్చితంగా దానివల్ల జరగవలసిన నష్టం అది నీ సంఘానికి కావచ్చు, ఖచ్చితంగా జరిగి తీరుతుంది. దేవుడు నీ పాపానైతే క్షమిస్తాడు, కానీ దానికి తగినటువంటి శిక్ష ఏదైతే నీకు రావాలో అది ఖచ్చితంగా విధిస్తాడు. ఇది బైబిల్ గ్రంథం చెప్తున్నటువంటి ఒక కర్ణ కఠోరమైనటువంటి సత్యం అన్నమాట.
మనం బైబిల్ గ్రంథంలో నుంచి కొంతమంది ఉదాహరణలు మనం చూద్దాం. ఒక ముగ్గురు తండ్రి కొడుకుల చరిత్రను ఒకసారి మనం టూకీగా పైన మనం చూద్దాం. ఒకసారి మనకందరికి తెలుసు, దావీదు మహారాజు మరి తన జీవితంలో ఒక భయంకరమైనటువంటి పాపం చేశాడు. ఆయన దావీదు చేసినటువంటి ఆ పాపాన్ని మనం చూసినట్లయితే 2వ సమూయేలు గ్రంథం 12వ అధ్యాయము మనం చూసినప్పుడు 2వ సమూయేలు గ్రంథం 12వ అధ్యాయంలో చూస్తే ఇక్కడ 7వ వచనం నుంచి, నాతాను దావీదును చూచి, ఆ మనుషుడు నీవే, ఇశ్రాయేలు దేవుడని యెహోవా సెలవిచ్చినదేమనగా, ఇశ్రాయేలు మీద నేను నిన్ను రాజుగా పట్టాభిషేకం చేసి సౌలు చేతిలో నుండి నిన్ను విడిపించిన యజమాని నగరి నీకు అనుగ్రహించి నీ యజమానుని స్త్రీలను నీ కౌగిట చేర్చి ఇశ్రాయేలు వారిని యూదా వారిని నీకు అప్పగించి ఇది చాలదని నీవు అనుకునేలా నేను మరి ఎక్కువగా నీకు ఇచ్చిందును. ఇక్కడ దావీదు చేసినటువంటి పాపాన్ని గురించి మరి దావీదు చేసినటువంటి పాపాన్ని గురించి నాతాను ప్రవక్త అతను హెచ్చరించినప్పుడు, తన పాపం తెలుసుకున్న తర్వాత అతను ఏం మాట్లాడుతున్నాడో తెలుసా? అతనికి ఏం జరిగిందో అతని జీవితంలో మనం చూస్తే చూడండి, 11వ వచనం 10వ వచనం నుంచి, నీవు నన్ను లక్ష్యము చేయక హిత్తీయుడగు ఉరియా భార్యను నీకు భార్యగునట్లు తీసుకున్నందున నీ ఇంటి వారికి సదాకాలము యుద్ధము కలుగు. అతను చేసిన పాపాన్ని బట్టి దేవుడు ఇతనికి వేసిన శిక్ష ఏంటో తెలుసా? నీ ఇంటి వారికి సదాకాలం ఏం జరిగిద్ది? యుద్ధము జరిగిద్ది. నా మాట ఆలకించుము, యెహోవానకు నేను సెలవిచ్చినదేమనగా, నీ ఇంటి వారి మూలమునే నేను నీకు అపాయం పుట్టింతును. అతని కుమారుడే అతన్ని తరిమే పరిస్థితి దావీదుకు వచ్చింది. ఎందుకు? అతను చేసినటువంటి ఘోరమైనటువంటి ఆ శరీర పాపమును బట్టి. అతని దినాలన్నీ యుద్ధాలే, అతని ఇంటి వారి వల్లనే అతనికి అపాయాలు. నీవు చూచుండగా నేను నీ భార్యను తీసి నీ చేరువానికి అప్పగించుదును. చూడండి ఎంత ఘోరమైనటువంటి శిక్ష పడిందో అతనికి. 13వ వచనం అంటాను, నేను పాపం చేస్తుని దావీదు నాతానుతో అనగా, నాతాను నీవు చావకున్నట్లు యెహోవా నీ పాపను పరిహరించాను. పాపాన్ని పరిహరించాడా లేదా? అతను పాపం చేశాడని తెలుసుకున్నాడు, పశ్చాత్తాపడ్డాడు, బోరును ఏడ్చాడు. అయితే దేవుడు అతని పాపాన్ని పరిహరించాడు, క్షమించాడు. గాని 14వ వచనం, అయితే ఈ కార్యము వలన యెహోవాను దూషించుటకు ఆయన శత్రువులకు నీవు గొప్ప హేతువు కలుగు చేస్తేవి గనుక నీకు పుట్టిన బిడ్డ నిశ్చయముగా చచ్చునని దావీదుతో చెప్పి తన ఇంటికి వెళ్ళాడు. ఎన్ని నష్టాలు వచ్చినాయి చూడు, ఎన్ని శిక్షలు వచ్చినాయి చూడు. తనకు పుట్టినటువంటి ఆ వ్యభిచారం వల్ల పుట్టినటువంటి ఆ బిడ్డ చనిపోయాడు. ఇంటి వారి వలన అతనికి అపాయం కలుగుతుంది, ఇంటి వారు తరుగుతున్నారు. తర్వాత ఏమో సదాకాలం యుద్ధం జరుగుతుంది. రాజు అయింది, అరణ్యంలో ఏకాకిలాగా తిరుగుతూ ఉన్నాడు. తినటానికి తిండి లేక ఒక సైన్యంతో గుహల్లో పడుకునేటువంటి పరిస్థితి. ఇదంతా దేని వల్ల వచ్చింది అని అంటే అతను చేసినటువంటి పాపం వల్ల వచ్చింది. అతను చేసినటువంటి పాపం వల్ల వచ్చింది. అతను ఎంత ప్రార్థన చేశాడో తెలుసు కదా మనకి. కీర్తనల గ్రంథము 51వ కీర్తనలో దావీదు చేసిన ప్రార్థన, తాను చేసినటువంటి పాపాన్ని బట్టి, బత్షెబాతో తాను చేసినటువంటి పాపాన్ని బట్టి ఎంత బాధపడ్డాడో, ఎంత ప్రార్థన చేసి ఎంత పశ్చాత్తాపడ్డాడో. 51వ కీర్తనలో మొదటి వచనంలో ఏమంటాడు? దేవా నీ కృప చొప్పున నన్ను కరుణింపుము, నీ వాత్సల్య బాహుళ్యము చొప్పున నా అతిక్రమమును తుడిచివేయము, నా దోషమును పోవునట్టు నన్ను బాగా కడుగుము, నా పాపం పోవునట్లు నన్ను. చూడు ఎంతగా ప్రార్థన చేస్తున్నాడు చూడు. 9వ వచనంలో అంటున్నాడు, నా పాపములకు విముఖుడవు కమ్ము, నా దోషములన్నిటిని తుడిచివేయము, దేవా నా యందు శుద్ధ హృదయం కలుగు చేయము, నా అంతరంగంలో స్థిరమైన మనస్సు నాకు నూతనంగా పుట్టించు. నా మనసుకు శాంతి లేదు, వేదన కలుగుతుంది. నేను చేసిన పాపాన్ని బట్టి రోదన కలుగుతుంది, దుఃఖం కలుగుతుంది. నా మనసులో సంతోషం లేదు, శాంతి లేదు. నా అంతరంగంలో స్థిరమైన మనసు నూతనంగా పుట్టించు అంటున్నాడు. 11వ వచనంలో, నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసేయొద్దు, నీ పరిశుద్ధాత్మ నా నుండి తీసేయొద్దు, నీ రక్షణానందం నాకు మరలా పుట్టించు. అంటే రక్షణ పొందుకున్నాననే ఆనందమే ఆయన జీవితంలో లేదు. దుఃఖం, వేదన, మనోవేదన, పశ్చాత్తాపం, ప్రార్థన, కన్నీరు,
రక్షణ ఆనందమే లేదు. కాబట్టి రక్షణ ఆనందం నాకు మరలా పుట్టించండి. 14వ వచనం అంటున్నాడు, రక్తాపరాధం నుండి నన్ను విడిపించు. రక్తాపరాధం నుంచి నన్ను ఎంత బోరున వేడ్చి పశ్చాత్తాపడ్డాడో. ఇంత పడిన తర్వాత ఆయన మందిరానికి వెళ్ళి అన్నం కూడా తినకుండా ఎంతగా ప్రార్థన చేశాడో. అయితే దేవుడు అతన్ని క్షమించాడా క్షమించలేదా అంటే క్షమించాడు. కానీ అతనికి రావాల్సిన శిక్ష ఏదైతే ఉందో అది ఖచ్చితంగా అతనికి విధించబడింది. ప్రియ సహోదరి సహోదరుడా, నీవు నేను ఈ మధ్యాహ్న కాలంలో తెలుసుకోవాల్సినటువంటి సంగతి ఏంటంటే, రక్షణ పొందుకొని దేవుని నమ్ముకొని మందిర సహవాసంలో కొనసాగుతూ సంవత్సరాల తరబడి మనం దేవుని మార్గంలో నడుస్తున్న వ్యక్తులమైనా సరే మనం పాపం చేస్తే ఏముందిలే మోకరించి ఉపవాసం ఉండి పశ్చాత్తాపడి ప్రార్థన చేస్తే మన పాపాలను దేవుడు క్షమించేస్తాడులే అనుకుంటున్నాం. నిజమే, క్షమించేస్తాడు. కానీ నువ్వు చేసిన పాపానికి వచ్చే శిక్ష నుంచి మాత్రం నువ్వైనా నేనైనా ఎట్టి పరిస్థితుల్లో తప్పించుకోలేము. దావీదంతటి మహాభక్తుడే మోకరించి పశ్చాత్తాపడి ప్రార్థన చేస్తే దేవుడు అతన్ని క్షమించడం అయితే జరిగింది, కానీ అతనికి రావాల్సిన శిక్ష నుంచి మాత్రం తప్పించుకోలేకపోయాడు. ఎందుకంటే దేవుడు న్యాయవంతుడు. జరిగిన పాపానికి మూల్యం చెల్లించుకోవాల్సిందే. ఆ పాపాన్ని బట్టి దేవుడు నేను చేసిన పాపాన్ని నువ్వు గ్రహించిన తర్వాత నీ పాపాన్ని క్షమించేస్తాడు, కానీ నువ్వు చేసిన పాపానికి తగిన శిక్ష ప్రతిఫలం మాత్రం ఖచ్చితంగా నీకు ఇవ్వవలసిందే. లేకపోతే ఆయన అన్యాయసుడు అయిపోతాడు. చేసిన క్రియలకు ప్రతిఫలం మంచిదైనా చెడ్డదైనా ఖచ్చితంగా ఇవ్వవలసిందే. ఆ విషయం మాత్రం మర్చిపోవద్దు మనం. అందుకే భయం కలిగి మనం దేవుని సన్నిధిలో నడుచుకోవాలి. ఏ పాపం చేసినా చెల్లుబాటు అవుద్దులే అని దేవుని ప్రేమను, ఆయన శాశ్వతమైన ప్రేమను అలుసుగా తీసుకొని పదే పదే పాపంలో మునిగి తేలుతూ ఉంటే, మన బ్రతుకు మారకుండా ఉంటే వాటికి తగిన శిక్ష నీవు బ్రతుకుండగా నీ శరీరంలో ఖచ్చితంగా వస్తుంది. అది నీ కుటుంబానికి కలిగే నష్టం కావచ్చు, అది నువ్వు అప్పుల్లో కూరుకుపోవటం కావచ్చు, నీ శరీరం క్షీణించిపోవటం, భయంకరమైన రోగం బారిన మంచం బారిన పడటం కావచ్చు, లేకపోతే నీకు నష్టాల మీద నష్టం కలగటం కావచ్చు, ఏదైనా కావచ్చు, నీకు శిక్ష ఖచ్చితంగా ఉంటుంది అనే విషయాన్ని మనం తెలుసుకోవాలి. దావీదు విషయంలో ఇలా జరిగింది. మరి దావీదు యొక్క కుమారుడు ఉన్నాడు. దావీదు కుమారుడు ఎవరో చెప్పండి? సొలొమోను. సొలొమోను జీవితంలో ఏం జరిగిందో ఒకసారి మనం అది కూడా చూద్దాం. సొలొమోను జీవితంలో జరిగినటువంటి సంఘటనను కూడా ఒకసారి మనం చూద్దాం. మొదటి రాజుల గ్రంథం 11వ అధ్యాయము. మొదటి రాజుల గ్రంథం 11వ అధ్యాయంలో 11వ అధ్యాయంలో మొదటి వచనం నుంచి మనం చదివితే, మోయాబీయులు, ఎదోమీయులు, అమ్మోనీయులు, సీదోనీయులు, హిత్తీయులు అను జనులు మీ హృదయములను తమ దేవతల తట్టు త్రిప్పుదురు గనుక వారితో సహవాసం చేయకూడదనియు వారిని మీతో సహవాసము చేయనీయకూడదనియు యెహోవా ఇశ్రాయేలుకు సెలవిచ్చి ఉన్నాడు. ఎంత స్పష్టమైన ఆజ్ఞ! ఆ హోరేబు కొండ మీద మోషే ద్వారా దేవుడు ఇశ్రాయేలుకి ఎంత స్పష్టంగా ఆజ్ఞ ఇచ్చాడు. మీరు అన్యులతో సహవాసం చేయొద్దు, వాళ్ళ పిల్లల్ని పెళ్లి చేసుకోవద్దు, ఎందుకంటే మీ మనసును ఆడవాళ్ళు తిరిపేస్తారు, వారి దేవతల తట్టు తిరిపేస్తారు, చాలా జాగ్రత్తగా ఉండండి. మీరు వాళ్ళతో సహవాసం చేయకూడదు, వాళ్ళని మీతో సహవాసం చేయనీయొద్దు అన్నాడు. చాలా స్పష్టమైనటువంటి ఆజ్ఞ మోషే ద్వారా ఇచ్చాడు. అయితే ఏం జరిగిందో చూడండి. అయితే రాజైన సొలొమోను ఫరో కుమార్తెను గాక ఆ జనుల్లో ఇంకా అనేక మంది పరస్త్రీలను మోహించి, చూడండి, ఫరో కుమార్తెను చేసుకోవడం, ఆమె అసలు అన్యురాలు, ఐగుప్తు దేశం ఫరో కుమార్తెను చేసుకున్నాడు. అంత మాత్రం కాకుండా పరస్త్రీలను మోహించాడంట. మోహించి కామాతురత గలవాడై వారిని ఉంచుకొనుచూ వచ్చెను. అతనికి 700 మంది రాజకుమార్తెలైన భార్యలను 300 మంది ఉపపత్నులను కలిగి ఉండేది. అతని భార్యలు అతని హృదయంను తిప్పేసిరి. దేవుడు ముందే చెప్పాడు కదా, ఆయన వినలేదు. రాజు కదా, నాకు బలం ఉంది, అధికారం ఉంది, నేను ఏం చేసినా చెల్లుబాటు అవుద్ది అనుకున్నాడు. స్టార్టింగ్ లో ఎంత మంచి మనసు ఉంది సొలొమోనుకి. నీకు ఏం కావాలి బాబు, అష్ట ఐశ్వర్యాలు ఏం కావాలి కోరుకోమంటే, నాకేం వద్దు, నీ ప్రజలను పరిపాలించే జ్ఞానం ఇవ్వమన్నాడు. ఎంతో ఆసక్తి కలిగి మందిరాన్ని కట్టాడు. స్టార్టింగ్ లో అతని మనసు ఎంత చక్కగా ఉందో. పెళ్లి చేసుకున్న తర్వాత కామాతురత గలవాడై పరస్త్రీలను పెళ్లి చేసుకొని వాళ్ళకు ముగ్ధుడైపోతే వాళ్ళందరూ ఇతని మనసును మార్చేసి పాడు చేశారు. తన జీవితాన్ని మొత్తం మారిపోయింది, చరిత్ర అంతా మారిపోయింది. సొలొమోను వృద్ధుడైనప్పుడు అతని భార్యలు
అతని హృదయమును ఇతర దేవతల తట్టు తిప్పగా అతని తండ్రిని దావీదు హృదయములో అతని హృదయము దేవుడిని యెహోవాయెడల యథార్థముగా కాకపోయెను. సొలొమోను అస్తరోతును సీదోనీయుల దేవతకు మిల్కోను అమ్మోనీయుల హేయమైన దేవత అనుసరించి నడిచాను. వాళ్ళ దేవతను అనుసరించి నడిచాడంట. దేవుణ్ణి పక్కన పెట్టేశాడంట సొలొమోను భార్యల మాటలు విని. ఈ ప్రకారం సొలొమోను యెహోవా దృష్టికి చెడు నడత నడిచి తన తండ్రి అయిన దావీదు అనుసరించినట్లు యథార్థ హృదయంతో యెహోవాను అనుసరింపలేదు. సొలొమోను కెమోషోను మోయాబీయుల హేయమైన దేవతలకు మొలెకు అను అమ్మోనీయుల హేయమైన దేవతకు యెరూషలేము ఎదుట కొండ మీద బలిపీఠాలు కట్టించాడు. అన్య దేవతలకు బలిపీఠాలు కట్టించాడు సొలొమోను. చివరికి తమ దేవతలకు ధూపము వేయించు బలు అర్పించుచుండిన పరస్త్రీలైన తన భార్యల నిమిత్తం అతడు ఈలాగూ చేసింది. ఎంత ఘోరంగా చెడిపోయాడు చూడండి. యేసు ప్రభు వారికి ముంగురుతు సొలొమోను సమాధానకర్త. ఎంత కోరికతో దేవుడు అతని చేత తన మందిరాన్ని కట్టించుకున్నాడో. అతని కాలంలో అసలు యుద్ధమే లేదు. 40 సంవత్సరాలు ప్రశాంతంగా ఉంది వాతావరణం. సమాధానమునకు కర్త అనే పేరు వచ్చే సొలొమోను అనే పేరు దేవుడు అతనికి పెట్టించాడు. కానీ చివరికి వద్దన్న పని చేసి అన్య స్త్రీలను వివాహం చేసుకోవటం వల్ల ఇతని బ్రతుకు ఎంత ఘోరంగా చెడిపోయిందో చూడండి. అప్పుడు దేవుడు ఏం చేశాడు తెలుసా? అప్పుడు దేవుడు ఏం చేశాడంటే 11వ వచనం కింద, నేను నీతో చేసిన నా నిబంధన కట్టడలను నీవు అనుసరింపకపోవుట నేను కనుగొనుచున్నాను గనుక ఈ రాజ్యము నీకుండకుండా నిశ్చయముగా తీసివేసి నీ దాసునికి ఇచ్చేదను. నీ రాజ్యాన్ని తీసేసి ఎవరికి ఇస్తాను తెలుసా? దాసునికి ఇచ్చేస్తా. అతను చేసిన పాపమును బట్టి అతనికి విధించబడినటువంటి శిక్ష ఏంటంటే నీ రాజ్యాన్ని నీ దాసునికి ఇచ్చేస్తా. అంతకుముందు దావీదుకు దేవుడు చెప్పాడు, తరతరాలు యుగయుగాలు నీ సింహాసనం మీద నీ బిడ్డలే పరిపాలిస్తారు. దావీదు సంతానం వచ్చిన వాళ్ళే ఇశ్రాయేలు ప్రజలను పరిపాలిస్తాడు అని మాట ఇచ్చాడు దేవుడు. చివరికి అతని కుమారుడు పరిస్థితి చూస్తే ఇంత ఘోరంగా అతను చేరిపోయాడు. తర్వాత ఇతడు దేవుని క్షమాపణ కోరుకున్నాడు, ఏడ్చాడు, పశ్చాత్తాపడ్డాడు, మారు మనసు పొందుకున్నాడు, దేవుడు క్షమించాడు. అదంతా వేరే విషయం. చివరిలో క్షమించాడు కాబట్టి ఆయన ఇంకో 2 గ్రంథాలు రాశాడు. ఏంటంటే ప్రసంగి గ్రంథం, పరమగీతముల గ్రంథం. చెడిపోయి బాగుపడిన తర్వాతే, బ్రతుకు మార్చుకున్న తర్వాతే చివరిలో రాసినటువంటి గ్రంథాలే అవి. దేవుడు క్షమించేశాడు, మారు మనసు అనుగ్రహించేశాడు, అవన్నీ ఆ దోషంలన్నీ పరిహరించేశాడు. కానీ అతని రాజ్యాన్ని మాత్రం తీసి వేరే వాళ్ళకి ఇచ్చేశాడు. ఎంత ఘోరమైనటువంటి కార్యం అండి. దావీదు సంతానానికే ఇవ్వవలసినటువంటి ఆ రాజ్యాన్ని ఏం చేశాడంటే చీల్చేశాడు. అక్కడ చెప్తున్నాడు చూడండి, అయినను నేను నీ తండ్రి అయిన దావీదు నిమిత్తము నీ దినముల యందు నేను అలాగున చేయక నీ కుమారుని చేతిలో నుండి దాన్ని తీసివేసేదని. దేవుడు మాట ఇచ్చి నిలబెట్టుకునే దేవుడు. అది మనం ఎప్పుడు మర్చిపోకూడదు. దేవుడు ఒక మాట ఇచ్చాడంటే నువ్వు ఎంత ఘోరంగా మారిపోయినా, నీ బ్రతుకు చెడిపోయినా కూడా నీకు ఆయన ఇచ్చిన మాట ఖచ్చితంగా నెరవేరుస్తాడు. నీకు రావాల్సిన శిక్ష వస్తుంది, కానీ ఆయన మాట మాత్రం ఖచ్చితంగా నిలబెట్టుకుంటాడు. అరే అసలు నీ రాజ్యం మొత్తం తీసేద్దాం అనుకున్నా కానీ నువ్వు చేసిన పాపానికి, కానీ మీ నాన్నకి నేను ఒక మాట ఇచ్చాను, ఎందుకంటే నీ రాజ్యం నీ బిడ్డలకే ఇస్తానని. అతని కోసం నేనేం చేస్తానంటే నీ చేతిలో నుండి దాన్ని తీసివేయను, రాజ్యమంతా తీసివేయను. 13వ వచనం చూడు, రాజ్యమంతా తీసివేయను, నీ దాసుడైన నా దాసుడైన దావీదు నిమిత్తమును నేను కోరుకున్న యెరూషలేము నిమిత్తమును ఒక గోత్రము నీ కుమారునికి ఇచ్చేదాను. అదే యూదా, బెన్యామీను, చిన్న చిన్న గోత్రాలు. ఆ 2 గోత్రాలను నీ కుమారునికి ఇచ్చేస్తాను. మిగతాది ఆ 10 గోత్రాలు తీసి నీ దాసునికి ఇచ్చేస్తాను, ఆ రాజ్యం అంతా వాడికి ఇచ్చేస్తానని ఆనాడే దేవుడు మాట ఇచ్చేశాడు. మాట ఇచ్చేస్తే ఖచ్చితంగా దాన్ని దేవుడు నిలబెట్టుకుంటాడు. మాట ఇస్తే దాన్ని నెరవేర్చే దేవుడు ఆయన. మాట తప్పని దేవుడు మన దేవుడు. దావీదుకు మాట ఇచ్చాడు, నీ బిడ్డలకు నీ రాజ్యం ఇస్తానని. ఇతనేమో తన కుమారుడు సొలొమోను పాపం చేశాడు, కాబట్టి మొత్తం రాజ్యం తీసేశాడు అనుకో, అప్పుడు దేవుడు ఇచ్చిన మాట ఏమైపోద్ది? ఆ మాట తప్పిపోయినట్టు అవుద్ది. అందుకే ఒక చిన్న గోత్రాన్ని, 2 గోత్రాలు యూదా బెన్యామీను కలిసినటువంటి ఆ చిన్న గోత్రాన్ని నీకు ఇచ్చేసి మిగతాదంతా నీ దాసునికి ఇచ్చేస్తాను అని మాట ఇచ్చేశాడు. కాబట్టి ప్రభువున ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే
ఇక్కడ దావీదు జీవితాన్ని చూసాం, సొలొమోను జీవితాన్ని చూసాం. సొలొమోను చేసినటువంటి పాపాన్ని దేవుడు క్షమించాడు, దేవుడు మారు మనసు కలుగు చేశాడు, భిక్షను కలుగు చేశాడు, అతని హక్కును చేర్చుకున్నాడు. కానీ అతనికి రావాల్సిన శిక్ష మాత్రం ఖచ్చితంగా, వారికి కలగవలసిన నష్టం మాత్రం ఖచ్చితంగా దేవుడు కలుగు చేశాడు అనే విషయాన్ని ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి. 2వ దినవృత్తాంతముల గ్రంథము చూడండి, 10వ అధ్యాయంలోనికి వెళ్తే, 2వ దినవృత్తాంతముల గ్రంథం 10వ అధ్యాయంలోనికి మనం వెళ్తే చూడండి, అంతకుముందు 9వ అధ్యాయం 31వ వచనంలో చివరి వచనంలో ఏముందంటే, తర్వాత సొలొమోను తన పితరులతో కూడా నిద్రించి తన తండ్రి అయిన దావీదు పట్టణమందు పాతి పెట్టబడెను. అతనికి బదులుగా అతని కుమారుడైన రెహబాము రాజైండు. ఇప్పుడు సొలొమోను కుమారుడు రెహబాము రాజైండు. రాజైన తర్వాత ఏం జరిగింది చూడండి. రెహబామునకు పట్టాభిషేకం చేయుటకు ఇశ్రాయేలులందరూ షెకెమునకు వెళ్ళగా రెహబాము షెకెమునకు పోయెను. రాజైన సొలొమోను పక్షం నుండి పారిపోయి ఐగుప్తులో వాసము చేయుచున్న నెబాతు కుమారుడైన యరొబాము అది విని ఐగుప్తు నుండి తిరిగి రాగా జనులు అతన్ని పిలిపించిరి. సొలొమోను చచ్చిపోయాడు. సొలొమోను ఉన్నప్పుడు సొలొమోనుకు భయపడి ఈ యరొబాము అనే వ్యక్తి వెళ్ళి ఐగుప్తులో దాక్కున్నాడు. సొలొమోను చచ్చిపోయాడు. అతని కుమారుడు రెహబాము ఇప్పుడు పట్టాభిషేకానికి రెడీ అవుతున్నాడు అన్న సంగతి తెలుసుకున్న యరొబాము ఏం చేశాడంటే ఐగుప్తు నుంచి బయలుదేరి వచ్చాడు. అక్కడున్న ఇశ్రాయేలు ప్రజల్ని మొత్తం తోడుకుని వెళ్ళి అక్కడికి వెళ్ళాడు. ఈ సందర్భం అంతా మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చదవండి. ఈ 10వ అధ్యాయం మొత్తం చదివితే అందులో నేను చెప్పే మాటలన్నీ ఉంటాయి. ఏం జరిగింది అక్కడ? ఆ ఇశ్రాయేలు ప్రజలందరినీ పోగు చేసి ఈ యరొబాము సొలొమోను దగ్గరికి, రెహబాము దగ్గరికి వెళ్తాడు. రెహబాము దగ్గరికి వెళ్ళినప్పుడు అడుగుతారనమాట, మరి మీ నాన్నగారేమో మా మీద బరువైనటువంటి కాడిని పెట్టి వెట్టి చాకిరీ చేయించాడు, నీవు గినుక వీళ్ళ కాడిని కొంచెం సులువుగా చేస్తే, మా భారాన్ని కొంచెం తగ్గిస్తే మేము ఎల్లప్పుడూ నీకు దాసులుగా ఉండి నీ కింద మరి సేవ చేస్తాము అని ఆయనకు చెప్తాడనమాట. అప్పుడు ఆయన ఏమంటాడంటే, ఎవరు? రెహబాము ఏమంటాడంటే, నాకు ఒక 3 రోజులు టైం ఇవ్వండి, నేను ఆలోచించుకొని చెప్తా, 3 రోజుల తర్వాత మళ్ళా రండి అని చెప్తే వాళ్ళు వెళ్ళిపోతారు. ఇతను వెళ్ళి తన తండ్రి అయినటువంటి సొలొమోనుతో ఉన్నటువంటి పెద్దలు, ఆయన బ్రతికున్నప్పుడు ఆయన పక్కనే ఉండి సలహాలు ఇచ్చే ఆ పెద్దల దగ్గరికి వెళ్ళాడు. ఇట్లా జరిగిందండి, ప్రజలు నన్ను ఇట్లా అడిగారు, ఏం చేద్దామని అంటే వాళ్ళు మంచి సలహా ఇస్తారు. ఏమనంటే, అవును నిజమే బాబు, ప్రజలందరూ సంతోషంగా నీకు సేవ చేయాలి, దాసులుగా ఉండాలంటే వాళ్ళ పని భారాన్ని కొంచెం తగ్గించు, వాళ్ళతో మంచిగా ఉండని చెప్తారు. అయితే ఇతను ఏం చేశాడు తెలుసా? ఇతను చేసిన పొరపాటు, రెహబాము చేసిన తప్పు ఏంటో తెలుసా? ఇప్పుడు ఇక్కడ పెద్దల మాట వినలేదు, సలహా అయితే తీసుకున్నారు, వాళ్ళు చెప్పారు, కానీ ఇది వినకుండా ఈయన ఫ్రెండ్స్ ఉంటారు కదా యవనస్తులు, యూత్, వాళ్ళ దగ్గరికి వెళ్ళి సలహా అడిగాడు. వాళ్ళు ఏం సలహా చెప్పారు? అట్లా నువ్వు ఇంకా డబల్ వర్క్ ఇవ్వు, ఇంకా కఠినమైనటువంటి కాడి కింద వాళ్ళని పెట్టు, ఇంకా నలగొట్టు, ఇంకా బాధ పెట్టు. ఇంకో మాట కూడా మీ నాన్నని కించపరిచే మాట ఏంటి తెలుసా? మా నాన్న నడుము కంటే నా చిటికిన వేలు పెద్దగా ఉంది, లావుగా ఉందని చెప్పంట, బరువుగా ఉందని చెప్పమంటారు. అంటే మా నాన్న నడుము కంటే నా చిటికిన వేలు బరువుగా ఉంటుందని చెప్పు. అంటే నడుము అనేది బలానికి సదృశం. అంటే మా నాన్న నడు ఇంతే ఉంటుంది, దానికంటే నా ఏలే లావుగా ఉంటుంది. అంటే నేను మా నాన్నకంటే బలవంతుణ్ణి, ఆయనే ఇంత కష్టం మీకు పెట్టినప్పుడు, ఇంత బరువైన కాడి మీ నెత్తి మీద పెట్టినప్పుడు, మెడ మీద పెట్టినప్పుడు, నేను ఆయన కంటే బలవంతుని కాబట్టి నేను ఇంకా కఠినమైనటువంటి పని చేయిస్తా అని దురుసుగా మాట్లాడాడు. అప్పుడు వాళ్ళందరూ అలిగి ఇశ్రాయేలు అందరూ ఇంటికి వెళ్ళిపోయారు. ఈ 10 గోత్రాల వారు ఏం చేశారంటే యరొబాముతో పాటు వెళ్ళిపోయారు. ఈ 2 గోత్రాల వారు మాత్రం ఇతని వెంట వచ్చారు. అప్పుడు ఇతనికి కోపం వచ్చి ఏం చేశాడంటే, ఈ 2 గోత్రాలు యూదా బెన్యామీను గోత్రాల్లో ఉన్నటువంటి 1,80,000 మందిని రెడీ చేసుకొని, మంచి పరాక్రమశాలని, యుద్ధశూరుల్ని పోగు చేసుకొని, మనం వెళ్ళి ఆ 10 గోత్రాలు ఇశ్రాయేలు మీద, మన సహోదరుల మీద వెళ్ళి యుద్ధం చేద్దాం, ఆ రాజ్యాన్ని కలుపుకుందామని రెడీ అయిపోతాడు రెహబాము. చూడండి 11వ అధ్యాయంలో మొదటి వచనంలో ఆ మాట ఉంది. రెహబాము యెరూషలేమునకు వచ్చినప్పుడు ఇజ్రాయేలు వారితో యుద్ధము చేయుటకును రాజ్యమును తనకు మరలా రప్పించుకున్నట్టుకును అతడు యూదా వారిలో నుండి, బెన్యామీను వారిలో నుండి ఏర్పరచబడిన యుద్ధశాలను 1,80,000 మందిని సమకూర్చగా, చూడు యుద్ధానికి సిద్ధపడిపోయాడు. ఏది? ఆ 10 గోత్రాల వాళ్ళతో చేయటానికి. అప్పుడు 4వ వచనంలో ఏముందో చూడండి. ఈ కార్యం, దేవుడు వచ్చి మాట్లాడుతున్నాడు ప్రవక్త ద్వారా, ఈ కార్యం నా వలన జరుగుతున్నదని
యెహోవా సెలవిచ్చుచున్నాడు గనుక బయలుదేరకుండాను మీ సహోదరులతో యుద్ధం చేయకుండాను మీరందరూ మీ ఇళ్లకు తిరిగిపోండి అని చెప్పాను. కావున వారు యెహోవా మాటలు విని యెరోబాముతో యుద్ధం చేయటం మాని వెళ్ళిపోయారు. ఏమన్నాడు? యుద్ధం చేయడానికి వీల్లేదు, ఇది నేను చేసిన పని, ఇది నా కార్యం, ఇది. ఎందుకంటే దేవుడు మాట ఇచ్చాడు కదా, సొలొమోను టైంలో మాట ఇచ్చాడు కదా, నీ రాజ్యాన్ని నేను చీల్చేస్తాను, నీ దాసుడైన యెరోబాముకి ఇచ్చేస్తాను అన్నాడు కదా. నువ్వేంటి యుద్ధానికి పురి గెలుపుతున్నావు? సహోదరుల మీద సహోదరులకు యుద్ధాన్ని ఎవరు చేయమన్నాడు? యుద్ధం ఇది నా కార్యం, నేనే కావాలని వాళ్ళకి రాజ్యం ఇస్తున్నాను అని చెప్పేస్తే వాళ్ళందరూ గమ్మున ఇంటికి వెళ్ళిపోయారు. అయితే ఏం జరిగిందో తెలుసా? ఈ రెహబాము 12వ అధ్యాయం 1వ వచనంలో చూడండి ఏమంటున్నాడు. రెహబాము రాజ్యము స్థిరపడి తాను బలపరచబడిన తరువాత అతడును ఇశ్రాయేలు వారందరూ యెహోవా ధర్మశాస్త్రం విసర్జించిరి. అతని రాజ్యం బలపడింది, స్థిరపడింది, గొప్పోడైపోయాడు. ఏం చేశాడు ఇప్పుడు? గొప్పోడైపోయిన తర్వాత, స్థిరపడిన తర్వాత దేవుణ్ణి మర్చిపోయారు, ఆయన ధర్మశాస్త్రాన్ని కూడా పక్కన పెట్టేశారు ఇశ్రాయేలు వాళ్ళందరూ. ఈ రోజులో చాలా మందిని మనం చూస్తుంటాం కదా, ఉద్యోగం లేనప్పుడు, తినటానికి తిండి లేనప్పుడు, ఉండటానికి ఇల్లు లేనప్పుడు, పరిస్థితులు సరిగా లేనప్పుడు మందిరానికి కంటిన్యూగా క్రమంగా వచ్చి దేవుని కాళ్ళ వెళ్ళపడి, ప్రభువా నాకు ఉద్యోగం, ప్రభువా నాకు ఇల్లు, ప్రభువా నాకు బైక్ ఇవ్వు, ప్రభువా నాకు ఆరోగ్యం ఇవ్వు, ప్రభువా నాకు డబ్బులు ఇవ్వు, ప్రభువా నా అప్పులు తీర్చు అని ప్రార్థన చేస్తూ అంటారు. అప్పులన్నీ తీర్చేసి, ఉద్యోగం ఇచ్చేసి, మంచి ఇల్లు కట్టించేసి, కావలసినంత డబ్బు ఇచ్చేసి, మంచి ఆరోగ్యం ఇచ్చేసి, స్థిరపడి బలపడిన తర్వాత ఏం చేస్తారు? దేవుడి మందిరం మర్చిపోతారు, దేవుని బైబిల్ గ్రంథాన్ని మర్చిపోతారు, దేవుని ఆజ్ఞలను మర్చిపోతారు, దేవుని సహవాసం మర్చిపోతారు. అసలు దేవుణ్ణే మర్చిపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు, మనం చూస్తున్నాం సమాజం. స్థిరపడి బలపడిన తర్వాత రెహబాము అతని ప్రజలు దేవుణ్ణి మర్చిపోయారండి. ఈరోజు సమాజంలో చాలా మంది జీవితాలు అలాగే ఉన్నాయి. బ్రతుకులు స్థిరపడిన తర్వాత 4 రాళ్ళు వెనకేసుకున్న తర్వాత దేవుడు లేడు, సంఘము లేదు, దేవుని మాటలే వారి బ్రతుకులు లేకుండా ఉంటారు. ఇలాగా రెహబాము ఇలాగా చేశాడు, అతని ప్రజలు అలా మారిపోయారు. మరి వీళ్ళు మారిపోయిన తర్వాత దేవుడు వీళ్ళని శిక్షిస్తాను, వీళ్ళని చంపేస్తానని అక్కడ ఒక ప్రవక్త ద్వారా చెప్పించిన తర్వాత ఇగో 6వ వచనంలో ఏం జరిగిందో చూడండి. అప్పుడు ఇశ్రాయేలీయుల అధిపతులను రాజులను తమను తాము తగ్గించుకొని యెహోవా న్యాయస్థులని ఒప్పుకొనిరి. ఎప్పుడైతే వీళ్ళని చంపేస్తానని లేపేస్తానని ఇక దేవుని కోపం వచ్చిందో వీళ్ళందరూ కాళ్ళ వెళ్ళబడి తమను తాము తగ్గించుకున్నారంట. ఇప్పుడు ఏం జరిగింది చూడు. వారు తమ్మును తాము తగ్గించుకున్నట్టు యెహోవా చూచెను గనుక యెహోవా వాక్కు షమయాకు ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చెను. వీళ్ళకి తెలుసు దేవుని యొక్క మంచితనం, దేవుడు ఎంత ప్రేమ గలవాడో. మనం తగ్గించుకొని ఆయన కాళ్ళ వెళ్ళబడి పశ్చాత్తాపడి దేవుడు క్షమించేస్తాడని ప్రతి ఒక్కరికి అలసు అయిపోయింది. వీళ్ళందరూ కాళ్ళ వెళ్ళబడి తమను తాము తగ్గించుకొని ఆయన దగ్గరికి వచ్చారు. అప్పుడు ఆయన ఏమంటున్నాడు చూడండి. వారు తమ్మును తాము తగ్గించుకునేది గనుక నేను వారిని నాశనము చేయక శీషకు ద్వారా నా ఉగ్రతను యెరూషలేము మీద కుమ్మరింపక త్వరలోనే వారికి రక్షణ దయచేసేదను. అయితే నన్ను సేవించుటకును భూరాజులకు దాసులైనటకును ఎంత భేదమున్నదో వారు తెలుసుకున్నట్లు వారు అతనికి దాసులగుదురు. ఏంటి ఏమైపోతారు? మీ మీదకి శిక్ష రావటమే. వేరే దేశ ప్రజలు మీ మీద యుద్ధం చేస్తారు, మిమ్మల్ని దాసులుగా చేసేసుకుంటారు. వాళ్ళకి దాసులుగా ఉండండి. అప్పుడు నన్ను సేవిస్తే ఎంత హ్యాపీ, ఎంత ఆనందం ఉందో, వాళ్ళకు దాసులుగా ఉంటే ఎంత నరకం ఉంటుందో మీకు తెలియాలి, పాఠం తెలుసుకోవాలి మీరు. వీళ్ళందరూ తనను తాము తగ్గించుకొని దేవుని వైపు తిరిగి పశ్చాత్తాపడ్డారు. మరి దేవుడు క్షమించలేదా? క్షమించేశాడు, వాళ్ళని నాశనం చేయకుండా ఆపేశాడు. కానీ వేరే రాజులు వచ్చి వాళ్ళని జయించి వాళ్ళని దాసులుగా చేయటం అంటే వారికి వచ్చిన శిక్ష మాత్రం అక్కడ ఖచ్చితంగా తప్పించబడలేదు. శిక్ష విధించబడటం ఖాయం. వారికి శిక్ష విధించి దాసులైపోయారు. 12వ వచనంలో చెప్తున్నాడు చూడండి. అతడు తన్ను తాను తగ్గించుకొని నందున యెహోవా అతనికి బొత్తిగా నిర్మూలము చేయక యూదా వారు కొంత మట్టుకు మంచితనం అనుసరించుట చూచి తన కోపము అతని మీద నుండి తిప్పుకొనెను. కొంత మట్టుకు మంచితనం అంట. ఆ మాట చూడు ఎంత బాగుందో. యూదా వారు కొంత మట్టుకు మంచితనం అనుసరించారంట, బొత్తిగా నిర్మూలన చేయలేదంట. అది
అంటే దేవుడు క్షమిస్తాడా? దేవుడు మన పశ్చాత్తాపడితే మనల్ని కనికరిస్తాడా? మన పాపం పరిహరిస్తాడంటే 100% పరిహరిస్తాడు, అది యథార్థమైన పశ్చాత్తాపం ఉంటే. కానీ నువ్వు ఎంత యథార్థంగా ఒప్పుకున్నా నిన్ను క్షమించటం జరుగుతుంది, కానీ నిన్ను శిక్షించటం మాత్రం ఎవడు తప్పించలేడు. ఎందుకంటే అది న్యాయం, విశ్వ న్యాయం. అది చేయకపోతే దేవుడు అన్యాయస్తుడైపోతాడు. ఎందుకంటే తెలిసి చేసిన పాపం, బరి తెగించి చేసిన పాపం, అన్ని ఎరిగి చేసిన పాపం మనం. కాబట్టి దానికి ఖచ్చితంగా శిక్ష వచ్చి తీరుతుంది అనే విషయాన్ని ఈరోజు మనం నేర్చుకోవాలి. రెహబాము జీవితంలో చూసాం, సొలొమోను జీవితంలో చూసాం, దావీదు జీవితంలో చూసాం. ఇంక ఎవరి జీవితానైనా మీరు బైబిల్ గ్రంథంలో పరిశీలన చేయండి, ఖచ్చితంగా శిక్ష ఉంటుంది. అది మన అనారోగ్యం మీద కలిగే ప్రభావం కూడా కావచ్చు. దావీదు చేసిన ఇంకొక సందర్భం కూడా మనకుంది, అక్కడ కూడా ఒకసారి మనం చూసి ముగించేద్దాం. మొదటి దినవృత్తాంతముల గ్రంథం 21వ అధ్యాయంలో సాతాను దావీదును ప్రేరేపించాడు. చాలా మంది అనుకుంటారు సాతాను దావీదును ప్రేరేపించడం ఏంటని. మనం ఇంకొక సత్యాన్ని కూడా ఇందు మూలంగా మనం తెలుసుకోవాలి. ఏంటో తెలుసా? ప్రతి ఎంత భక్తిపరుడు అయినా సరే సాతాను నిన్ను ప్రేరేపిస్తాడు, నన్ను ప్రేరేపిస్తాడు. అసలు దేవుడు సాతాను దేవుణ్ణే ప్రేరేపించాడు. ఒకసారి తెలుసా? సాతాను దేవుణ్ణే ప్రేరేపించాడు. ఎవరినైనా ప్రేరేపిస్తాడు. మన లోపల పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని ప్రేరేపిస్తూ ఉంటాడు క్షణక్షణం. సాతాను మాత్రం బయట నుంచి ప్రేరేపిస్తుంటాడు. సాతాను మన లోపల ఉన్నాడు, మన బయట ఉంటాడు. సాతాను ప్రేరేపణలు మనకు బయట నుంచి వస్తాయి, సాతాను శోధనలు మనకు బయట నుంచి వస్తాయి. పరిశుద్ధాత్మ దేవుని ప్రేరేపణ లోపల నుంచి వస్తుంది. సాతాను ప్రతి వ్యక్తిని ప్రేరేపిస్తాడండి, అది ఎంత గొప్ప భక్తిపరుడైనా సరే. కానీ ఆ ప్రేరేపణకు లొంగకుండా చూసుకోవాలి. దావీదు లొంగిపోయాడు ఒక సందర్భంలో. మొదటి దినవృత్తాంతము గ్రంథం 21వ అధ్యాయం 1వ వచనం చూస్తే, తర్వాత సాతాను ఇశ్రాయేలునకు విరోధముగా లేచి ఇశ్రాయేలీయులను లెక్కించుటకు దావీదును ప్రేరేపింపగా. చూడండి, ఇశ్రాయేలు లెక్క పెట్టమని దేవుడు చెప్తే చేయాలి, కానీ ఎవడు ప్రేరేపించాడు లెక్కింపమని? సాతాను ప్రేరేపించాడు. మనోడు ఎడాపెడ వెనక ముందు చూసుకోకుండా లెక్క పెట్టి పడేశాడు. ఏం జరిగిందో తెలుసా? 8వ వచనం దావీదు అంటున్నాడు, నేను ఈ కార్యము చేసి అధిక పాపము తెచ్చుకుంటుని, నేను మిక్కిలి అవివేకంగా ప్రవర్తించి తిని, ఇప్పుడు నీ దాసుని దోషము పరిహరించుమని దేవునితో మొర్ర పెట్టగా. ఇప్పుడు కాలా వెళ్ళబడతాను, నేను పాపం చేశాను, అయ్యో నేను పాపం చేశాను, నేను ఈ కార్యము చేసి అధిక పాపం తెచ్చుకున్నా, మిక్కిలి అవివేకంగా ప్రవర్తించా, నీ దాసుని దోషాలు పరిహరించని ప్రార్థన చేస్తున్నాడు. 10వ వచనం కింద చూడండి, యెహోవా సెలవిచ్చినది ఏమనగా, అంటే గాదు ప్రభుతో వచ్చి చెప్తున్నాడు, యెహోవా సెలవిచ్చినది ఏమనగా 3 విషయాలు నేను ఎదుట ఉంచున్నాను. 3 ఆప్షన్లు ఇచ్చాడు. ఏంటి? ఇది శిక్ష. దేవుడు క్షమించేశాడు కానీ మరి శిక్ష తప్పదు కదా. అబ్బాయి నీకు 3 పాయింట్లు ఇస్తా, 3 ఆప్షన్లు కొంచెం ఎంచుకొని ఈ 3ట్లో నీకు ఏది కావాలో 3 ఏళ్ళు ఇచ్చి ఏదో ఒకటి పట్టుకోమన్నట్టు. ఏమన్నాడు తెలుసా? 3 ఆప్షన్లో ఒకటిది 3 ఏళ్ల పాటు కరువు కలుగుట. నీ దేశం మీదకి 3 సంవత్సరాల కరువు వస్తుంది. పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, 3 నెలల పాటు నీ శత్రువులు కత్తి దూసి నిన్ను తరుముగా నీవు వారి ఎదుట నిలువ లేకుండా నశించిపోతావు, పారిపోతావు. 3 సంవత్సరాలు కరువు కావాలా నీ దేశానికి? 3 నెలలు నీ శత్రువులను తరవటం కావాలా? ఇంకోటి 3వ ఆప్షన్, 3 దినముల పాటు దేశం ముందు యెహోవా కత్తి అనగా తెగులు నిలుచుట చేత యెహోవా దూత ఇశ్రాయేలు దేశమంతటా నాశనం కలుగు. ఈ 3ట్లో ఏది కావాలి? పాయింట్ నెంబర్ 1 ఆప్షన్ ఏంటి తెలుసా? 3 సంవత్సరాలు నీ దేశాల మీద కరువు రప్పిస్తాను, అది చేయమంటావా? రెండోది, 3 సంవత్సరాలు కాదు 3 నెలలు నీ శత్రువులు నిన్ను తరుముతారు, నువ్వు పారిపోతావు, ఇది కావాలా? మూడోది 3 దినాలు, 3 సంవత్సరాలు 3 నెలలు 3 దినాలు. 3 దినాలు యెహోవా కత్తి వస్తుంది, పైనుంచి దేవదూత వస్తాడు, మీ వాళ్ళని చంపేస్తాడు, ఏది కావాలి? మొత్తానికి శిక్ష అయితే తప్పదు బాబు. నువ్వు ఎంత భక్తిపరుడు అయినా, ఎంత రాజు అయినా, ఎంత నా హృదయానుసారుడు అయినా సరే, నువ్వు తెలిసి చేసిన తప్పిది, కావాలని చేసిన తప్పిది. దీని క్షమాపణ నువ్వు నన్ను అడిగావు, నన్ను మొక్కావు, పశ్చాత్తాపడ్డావు, తప్పైందన్నావు, నేను క్షమించేస్తావు, ఓకే, ఇది వరకు ఓకే. కానీ శిక్ష మాత్రం తప్పదు బాబు.
ఈ మూడిట్లో ఏది కావాలంటే ఆ లెవెల్లో చేతిలో జావటం కంటే ప్రభా నీ చేతిలో పట్టడమే మంచిది కాబట్టి నీ దూతనే పంపించమన్నాడు. తప్పదు ఆప్షను. 12వ వచనంలో చూడండి ఏమంటాడు, 13వ వచనంలో, అందుకు దావీదు నేను మిక్కిలి ఇరుకులో చిక్కి ఉన్నాను. ఈ మూడిట్లో ఏది కొరకో అర్థం కావట్లేదు. ఇప్పుడు మిక్కిలి ఇరుకులో చిక్కి ఉన్నాను, యెహోవా మహాకృప గలవాడు, నేను మనుషుల చేతిలో పడక ఆయన చేతిలోనే పడుదునుగా కానీ గాదుతో ఆయన మహాకృప గలవాడు, ఆయన కృప గలవాడు కాబట్టి ఆయన కరుణామయుడు, జాలిమయుడు, దయ చూపించే దేవుడు, క్షమించే దేవుడు అనే కదా ఈ రోజు అందరూ బరి తెగించి పాపం చేస్తున్నారు. అప్పుడు ఏం జరిగింది చూడండి, కావున యెహోవా ఇశ్రాయేలు మీదకి తెగులు పంపగా ఇశ్రాయేలులో 70,000 మంది చచ్చిరి. స్పాట్లో రాగానే ఎంతమంది చచ్చిపోయారు తెలుసా? 70,000. 16వ వచనం చూడండి, దావీదు కనులెత్తి చూడగా భూమి ఆకాశం మధ్య నిలుచుచు వరదీసిన కత్తి చేత పట్టుకొని దానిని యెరూషలేము మీద చాపిన యెహోవా దూత కనబడెను. అప్పుడు దావీదును పెద్దలను గోనెపట్లు కట్టుకున్న వారి సాష్టాంగ పడగా, దావీదు జనులను ఎంచుమని ఆజ్ఞ ఇచ్చిన వాడు నేనే కదా, పాపం చేసి చెడుతనం జరిగించిన వాడు నేనే కదా, గొర్రెల వంటి వారగు వీరేమి చేసిరి, నా దేవుడిని యెహోవా బాధ పెట్టు నీ చెయ్యి నీ జన్ను మీద ఉండకుండా నా మీదను నా తండ్రి ఇంటి వారి మీదను ఉండనిమ్మని దేవునితో మనవి చేసింది. ప్రభువా వాళ్ళేం చేశారయ్యా, గొర్రెలు అంటోళ్ళు, నేనే కదా పాపం చేసింది, కత్తి దూసి వాళ్ళని ఎందుకు చంపుతున్నావు, ఇప్పటికే 70,000 మంది చచ్చిపోయారు, ఆ కత్తి ఏదో నా మీద నా కుటుంబం మీద ఇచ్చేసే ఆ పరిస్థితి వచ్చింది. కాబట్టి ప్రియమైన స్నేహితులారా, నీవు నేను గుర్తుపెట్టుకోవాల్సిన ఒక సంగతి ఏంటంటే, భక్తి జీవితంలో నేర్చుకోవాల్సిన ఒక పాఠం ఏంటంటే, దేవుడు కరుణామయుడు, ప్రేమామయుడు, కృప కలిగిన వాడు, అనంత ప్రేమ కలిగిన వాడని విచ్చలవిడిగా తెలిసి మనం పాపం చేస్తే ఏముందిలే మళ్ళీ మోకరించి ప్రార్థన చేసేసి దేవుడు క్షమించేస్తాడు అనుకుంటే పొరపాటు. క్షమించేస్తాడు, కానీ దానికి నీవు చేసిన పాపానికి తగిన శిక్ష ఖచ్చితంగా నీ కుటుంబంలో వచ్చి తీరుతుంది. దీన్ని ఎవడు కాపాడలేడు, దీన్ని ఎవడు తప్పించలేడు. మహా భక్తులు వాళ్ళ జీవితాలతో పోలిస్తే మన జీవితాలు ఏ పాటిది, వాళ్ళ పరిశుద్ధతో పోలిస్తే, వాళ్ళ భక్తితో పోలిస్తే మన భక్తి ఏ పాటిది. వాళ్ళనే విడిచిపెట్టలేదు దేవుడు, నిన్ను నన్ను ఎలా విడిచిపెడతాడు? అందుకే కావాలని బరి తెగించి మనం పాపం చేయొద్దు. కాబట్టి భయము కలిగి, భక్తి కలిగి, వణుకుతో మనం యేసయ్య మార్గంలో నడవాలి. పాపాన్ని అసహించుకోవాలి, పాపం నుంచి దూరంగా పారిపోవాలి. భక్తి సాధనలో ఇది మనం నేర్చుకోవాల్సినటువంటి, తెలుసుకోవాల్సినటువంటి గొప్ప సత్యం. మీకు అందరికీ అర్థమైందని నేను భావిస్తున్నాను. దేవుడు ఈ మాటలు మన ఇంట్లో దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.